హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈ వీడియోలో తెలంగాణ జాగ్రఫీలో భాగంగా నదీ వ్యవస్థకు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. తెలంగాణ జాగ్రఫీకి సంబంధించిన మొదటి క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోని నదులు ఏ దిశగా ప్రవహిస్తున్నాయి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశకు. వాయువ్యంలో ఎత్తుగా ఆగ్నేయ దిశలో వాలి ఉండడం వలన తెలంగాణలో ప్రవహించే నదులన్నీ వాయువ్యం నుంచి ఆగ్నేయ దిశకు ప్రవహించి బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 వాయువ్యం నుంచి ఆగ్నేయం వరకు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మార్చ్ 22. మార్చ్ 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 గోదావరి నది. తెలంగాణ రాష్ట్రంలో అతి పొడవైన నది గోదావరి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మూసీ నది. 1590 సంవత్సరంలో మహమ్మద్ కులీ కుతుబ్షాహీ చక్రవర్తి హైదరాబాద్ నగరాన్ని మూసీ నది ఒడ్డున నిర్మించడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మూసీ నది. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేర్లున్న నది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గోదావరి. గోదావరి నదిని దక్షిణ గంగా, వృద్ధ గంగా, ఇండియన్ రైన్ అనే పేర్లతో పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 గోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, శబరి నది జన్మస్థానం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సింకారం కొండలు. ఒడిషా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో సింకారం కొండ నుంచి 1370 మీటర్ల ఎత్తు నుంచి ఈ నది ప్రవహిస్తుంది. దీన్నే కోలాబ్ నది అని కూడా పిలుస్తారు. శబరి నదిని కోలాబ్ నది అని కూడా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సింకారం కొండలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోదావరికి ఉపనది కానిది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మున్నేరు నది. మున్నేరు నది అనేది కృష్ణా నదికి ఉపనది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి నది జన్మస్థానం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న త్రయంబకం. గోదావరి యొక్క జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ఉన్న త్రయంబకం. ఆప్షన్ 2 సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోదావరి నది ఒడ్డున లేని పుణ్యక్షేత్రం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 యాదగిరి గుట్ట. గోదావరి ఒడ్డున గల పుణ్యక్షేత్రాలు భద్రాచలం, గుడెంగుట్ట, ధర్మపురి. గోదావరి ఒడ్డున లేని పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, నిజాం సాగర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మంజీరా నది. నిజాం సాగర్ ప్రాజెక్టును మంజీరా నదిపై నిర్మించడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మంజీరా నది. నెక్స్ట్ క్వశ్చన్, మంజీరా నది గోదావరిలో ఏ ప్రాంతం వద్ద కలుస్తుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కందకుర్తి. మంజీరా నది మహారాష్ట్రలోని బాలఘట్ పర్వతాల్లో జన్మించి తెలంగాణలోని కందకుర్తి వద్ద గోదావరిలో కలుస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 కందకుర్తి. నెక్స్ట్ క్వశ్చన్, చిత్రకూట్ జలపాతం ఏ నదిపై ఉంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఇంద్రావతి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ జలపాతం ఇంద్రావతి నదిపై ఉంది. దీన్నే చిత్రకూట్ జలపాతం అని కూడా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఇంద్రావతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో గోదావరి ఉపనది కానిదేది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 పాలేరు. గోదావరి యొక్క ఉపనది కాని నది పాలేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ నదుల కలయిక వల్ల ప్రాణహిత నది ఏర్పడుతుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4
రైన్ గంగా, వార్ధా, పెన్గంగా 3 నదుల కలయిక వల్ల ప్రాణహిత నది ఏర్పడడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కోలాబ్ అనే పేరున్న నది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శబరి. శబరి నదిని కోలాబ్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శబరి. నెక్స్ట్ క్వశ్చన్, కుంతాల జలపాతం ఏ నదిపై ఉంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కడెం నదిపై. కుంతాల జలపాతం కడెం నదిపై ఉంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 కడెం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నదికి అతిపెద్ద ఉపనది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తుంగభద్ర. ఇది కర్ణాటకలోని వరాహ కొండల్లో జన్మించి తుంగ, భద్ర అనే 2 నదుల కలయిక వల్ల జన్మిస్తుంది. ఇది మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్, దిండి నదికి మరొక పేరేమిటి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మీనాంబరం. దిండి నది మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ కొండల్లో జన్మించి ఏలేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. దిండి నదికి మరొక పేరు మీనాంబరం. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 మీనాంబరం. నెక్స్ట్ క్వశ్చన్, ఉస్మాన్ సాగర్ డ్యామ్ను ఏ నదిపై నిర్మించారు? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మూసీ నదిపై. ఉస్మాన్ సాగర్ డ్యామ్ను మూసీ నదిపై నిర్మించడం జరిగింది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 మూసీ నది. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది జన్మస్థానం ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మహాబలేశ్వరం. మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో కృష్ణా నది జన్మించడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మహాబలేశ్వరం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కృష్ణా నది ఉపనది కానిది ఏది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హారిద్ర. హారిద్ర అనేది గోదావరి యొక్క ఉపనది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 హారిద్ర. నెక్స్ట్ క్వశ్చన్, తుంగభద్ర నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అలంపూర్. తుంగభద్ర నది మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అలంపూర్. నెక్స్ట్ క్వశ్చన్, కరీంనగర్ పట్టణం ఏ నది ఒడ్డున ఉంది? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మానేరు నది. కరీంనగర్ పట్టణం మానేరు నది ఒడ్డున కలదు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 మానేరు నది. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి, మంజీరా నదులు ఏ నదితో కలిసి త్రివేణి సంగమం ఏర్పరుస్తున్నాయి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హారిద్ర. గోదావరి, మంజీరా, హారిద్ర నదులు కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడడం జరుగుతుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 హారిద్ర. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కృష్ణా నది పరివాహక ప్రాంతాలేవి? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 నల్లగొండ, మహబూబ్ నగర్. కృష్ణా నది యొక్క పరివాహక ప్రాంతాలు తెలంగాణకు సంబంధించి నల్లగొండ, మహబూబ్ నగర్. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలలో కృష్ణా నది ప్రవహిస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా నది తెలంగాణలోకి ఏ ప్రాంతం వద్ద ప్రవేశిస్తుంది? దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 తంగడి. కృష్ణానది మహబూబ్ నగర్ జిల్లా ముక్తాల్ మండలంలోని తంగడి అనే గ్రామం వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 తంగడి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కృష్ణానది ఉపనది కానిది ఏది? సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కడెం. కృష్ణానది యొక్క ఉపనది కానిది కడెం. కడెం అనేది గోదావరి నది యొక్క ఉపనది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4. క్వశ్చన్, మానేరు నది జన్మస్థానం ఏది? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల కొండలు. మానేరు నది యొక్క జన్మస్థానం కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల కొండలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కడెం నదిపై ఏర్పడిన జలపాతం ఏది? సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4
పైవన్నీ. గాయత్రి జలపాతం, పొచ్చర జలపాతం, కుంతాల జలపాతం అనేవి కడెం నదిపై ఏర్పడిన జలపాతాలు. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అందుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.